నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సార్, జగిత్యాలలోన అంటే ఒక లైన్ మాత్రమే తెలుసు నాకు. ఇన్ డెప్త్ స్టోరీ మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది వినంగానే చాలా థ్రిల్లర్ అండ్ హారర్గా అనిపించింది. సో ఇద్దరు సిస్టర్స్ ఒక పర్సన్ని కొట్టారు అని చెప్పేసి ఏం జరిగింది సార్? ఒక మామూలుగా అయితే అశ్లీల చిత్రాలు, వీడియోలు ఈ మధ్య కాలంలో అబ్బాయిలు తీసి అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేయడం అనేది బాగా పెరుగుతూ ఉంది. దాన్ని చూసి చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్య. ఆ మధ్య కేశవ అంటాం కదా, పుష్పలో ఆర్టిస్టు, అతను ఒక అమ్మాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వేరే అబ్బాయితో దొరుకుతుంది ఇతను వదిలేసి. అది తట్టుకోలేక అతను వాళ్ళిద్దరి ఫోటోనో వీడియో తీసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తుంటే అమ్మాయి. అలాగే నల్గొండలో ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ వాళ్ళు, ఆ ఇద్దరు అమ్మాయిల్ని కొంతమంది అబ్బాయిలు ఫోటోల్ని మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే వాళ్ళిద్దరు పురుగుల మందు తాగి ఇద్దరు అమ్మాయిలు. అలాగే ఈ మధ్యకాలంలో చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్యకి కారణం ఇదొకటి అనమాట, బ్లాక్ మెయిల్ చేయడం. వాళ్ళ వీడియోలు కానీ లేకపోతే ఫోటోలు తీసుకొని. ఇవాళ ఏమైపోయిందంటే ఏఐ టెక్నాలజీ వచ్చినాక మామూలు ఫోటో తీసుకొని వాళ్ళని న్యూడ్గా చేసేయచ్చు, వాళ్ళని వేరే వాళ్ళతో ముద్దు పెట్టుకున్నట్టు చేసేయచ్చు, ఏమైనా చేసేయచ్చు. ఏఐ వచ్చి డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత జస్ట్ ఫోటో ఉంటే చాలు. సో ఇలాగా చేస్తున్నారు. అయితే ఇక్కడ కేసు రివర్స్ అనమాట. అంటే ఇలాగా ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిల అక్క చెల్లెల అశ్లీల వీడియోల్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంటే అక్క చెల్లెల కోపం వచ్చి అతన్ని కొట్టి, ఇది కొద్దిగా రివర్స్ కేసు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది, అది చెప్తాను. అదేంటంటే ఈ అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. బుర్ర మహేందర్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయిది పెద్దపల్లి జిల్లాలో తుర్కలమద్ది అనే ఊరు. ఆ అబ్బాయి ఇక్కడ వచ్చి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. జగిత్యాల నుంచి అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడ సాఫ్ట్వేర్లో పనిచేస్తారు. వాళ్ళ పేర్లు పోలీసులు మనకి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు గర్ల్స్ అనేసి ఇవ్వలేదు. అక్క చెల్లెలు చేస్తున్నారు. నిజానికి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు గర్ల్సే కానీ కొట్టి హంతకుల వాళ్ళు. సో ఇవ్వాలి, కానీ వాళ్ళు బాధితుల హంతకుల అంటే కోర్టు నిర్ణయించాలి. మొత్తానికైతే వాళ్ళిద్దరు అయితే కొట్టి చంపారనేది పోలీసులు చెప్తున్నారు. సో ఏం జరిగిందంటే ఫస్ట్ ఈ అబ్బాయి చెల్లితో అఫైర్ పెట్టుకున్నాడు. అఫైర్ పెట్టుకున్నాక అక్కతో కూడా పెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి ట్విస్ట్, అక్క చెల్లెలు ఇద్దరు అబ్బాయితో అఫైర్ పెట్టుకున్నారు. సో అఫైర్ పెట్టుకున్నప్పుడు మామూలుగా ఈ మధ్య ఏం జరుగుతుందంటే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అఫైర్లు పెట్టుకున్నప్పుడు ఫోన్లలో మంచి కెమెరాలు అవన్నీ వచ్చేసాయి కాబట్టి వాళ్ళ శృంగారాన్ని వాళ్ళే వీడియోలు తీసుకోవడం, అది చూసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. అమ్మాయిలు కూడా దానికి ఒప్పుకొని చేస్తున్నారు. మనకి ఈ మధ్య సైట్లో కూడా ఎట్లాగ అయిపోయినాయంటే ఇండియాలో యూట్యూబ్ ఛానల్ లాగానే ఛానల్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక సైట్లో మనం పర్సనల్ ఛానల్ ఒకటి పెట్టుకొని మన వీడియోలు దాంట్లో పెడితే దానికి ఎంత వ్యూస్ వస్తే యూట్యూబ్లో వచ్చినట్టు దాంట్లో కూడా మనకి డబ్బులు వస్తుంది, రెవెన్యూ వస్తుంది. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు అబ్బాయిలు భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళే వీడియోలు ప్రొఫెషనల్గా తీసుకొని వాళ్ళే అప్లోడ్ చేసుకుంటున్నారు. దాంట్లో రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్ కంటే దాంట్లో ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఇది ఒక మోడల్ అన్నమాట. రెండోది, అబ్బాయిలు అందరూ అలా చేయకపోవచ్చు, కొంతమంది వాళ్ళు చూసుకోవడానికో లేకపోతే ఫ్రెండ్స్కి చూపించి చూడరా నేను ఎంత గొప్పగా చేస్తున్నాను ఇవన్నీ చెప్పడం, ఇలా రకరకాలు పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఫోన్లు కూడా మంచి క్వాలిటీ వచ్చాయి కాబట్టి బాగా తీసుకొని పెట్టుకుంటున్నారు. సో దీన్ని హోమ్ వీడియోస్ అని కూడా సపరేట్ జానరా ఉంటుంది. హోమ్ వీడియోస్ అని కొడితే ఇవన్నీ వస్తాయన్నమాట. సో అలాగా వీళ్ళు తీసుకొని ఈ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో అఫైర్ పెట్టుకున్నాడు. అఫైర్ పెట్టుకొని ఇద్దరు అమ్మాయిల వీడియోలు తీసుకున్నాక ఇతనికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. వీళ్ళకి తెలిసి వీళ్ళెందుకు అఫైర్ పెట్టుకున్నారు అంటే ఈ మధ్య కల్చర్ అలాగా ఉంది. అమ్మాయిలు కూడా నచ్చితే వాడి ఊడు వాడి బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి అనవసరం, ఎంజాయ్ చేద్దాం అనేది అఫైర్లు పెట్టుకోవడం అనేది కామన్ అయిపోయింది. మల్టిపుల్ అఫైర్స్ కూడా అమ్మాయిలకి కూడా కామన్ అయిపోయింది ఇవాళ. ఎందుకంటే వై డు బాయ్స్ హావ్ ఆల్ ద ఫన్ అనే యాడ్ ఉంది కదా, అదే అబ్బాయిలే ఎందుకు ఎంజాయ్ చేయాలి, మేము ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనేది ఒకటి. రెండోది ఎకనామిక్ ఇండిపెండెన్స్ రావడం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం.
మూడోది ఫ్యామిలీస్ కంట్రోల్ అనేది తగ్గిపోవడం. ఎందుకంటే వీళ్ళు జాబ్ చేసి వాళ్ళకి ఇళ్ళలో టీవీలు తీసేయడమో, వాళ్ళకి వాచ్లు గిఫ్ట్లు ఇవ్వడమో, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కూతుర్లని కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితి. సో అందువల్ల వీళ్ళకి రెండోది ఏంటంటే ఒక మామూలు అమ్మాయికి కూడా 20 మంది వెంటబడుతుంటారు. సో వాళ్ళకి కూడా టెంప్టేషన్ ఉంటుంది. కాదనడానికి రీజన్ కూడా చాలా మంది కనబడదు. సో అందువల్ల అమ్మాయిలు కూడా 2-3 అఫైర్లు పెట్టుకోవడం, దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. అందుకని నేను చాలా మందికి చెప్తుంటాను, అఫైర్లు పెట్టుకుంటారు లేదో మోరల్ యాంగిల్ కాదు కానీ ప్రాక్టికల్గా ఒక అఫైర్ పెట్టుకుంటే దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఆలోచించుకొని దానికి రెడీనా కాదనేది చూసుకోవాలి. కానీ ఎవరు చూసుకోవట్లేదు, ఇంపల్సివ్గా పెట్టేసుకుంటున్నారు. మళ్ళీ చూద్దాం. ఈ అమ్మాయిలు కూడా అలాగే ఈ అబ్బాయితో అఫైర్లు, అమ్మాయి తెలియకుండానా సార్ వీళ్ళు? అంత డీటెయిల్స్ మనకు తెలియదు కానీ తెలిసినట్టే ఉంది. ఇద్దరు కలిసి చేశారంటే వాళ్ళకి ఇద్దరికి తెలిసిపోయి ఉంటుంది. బిగినింగ్ లో తెలియకపోవచ్చు కానీ మళ్ళీ తెలిసిపోతుంది. రెండోది అఫైర్లు తెలియకుండా చేయడం కూడా ఇప్పుడు కష్టమండి. ఎందుకంటే టెక్నాలజీ వచ్చేసి ఫోన్లు ఇవన్నీ వచ్చేసినాక తెలిసిపోతాయి అఫైర్లు అనేవి. అందుకనే ఈ మధ్య ఎక్కువ హత్యలు, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే సీక్రెట్సీ అనేది ఇవాళ సాధ్యం కాదు. ప్రైవసీ, సీక్రెట్స్ అనేవి లేవు. ఓపెన్ అయిపోతుంది, జరుగుతున్నాయి. సో అలాగా వీళ్ళు ఇద్దరితో అబ్బాయి అఫైర్లు పెట్టుకుని వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా ఓకే చేశారు. కాకపోతే ఈ అబ్బాయి అంతవరకు గమ్మని ఉంటే ఇది జరగదు. వీళ్ళల్లో అక్కకి పెళ్లి చూపులు స్టార్ట్ చేశారు, ఇంట్లో పెళ్లి చేస్తామని. సో ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యి పెళ్లి చూపులకి వెళ్తే ఈ అబ్బాయి వీడియోలు చూపించి అమ్మాయికి, నువ్వు కానీ వాడిని పెళ్లి చేసుకుంటే నేను వీడియోలు బయట పెడతానని బెదిరించావు. డిఫరెంట్ గా ఉంది సార్ అసలు. సో దాంతో అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయ్యి అమ్మాయి పెళ్లి చేసుకోలేకపోతుంది. సో అలాగా అక్క చెల్లెల్ని తను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళ లైఫ్ థ్రెట్, వాళ్ళ కెరీర్ థ్రెట్. సో వాళ్ళ అక్క కొడుకున్నాడు, ఈ అమ్మాయిలకి పెద్ద అక్క కొడుకు, వాడికి చెప్పారు అబ్బాయికి. ఆ అబ్బాయి ఏదో ప్లాన్ ఇచ్చినట్టు ఉన్నాడు వీళ్ళకి. ప్లాన్ ప్రకారం ఏంటంటే వీడిని మా ఊరికి రా అని చెప్పి పిలిచారు. వీడు ఇద్దరు అమ్మాయిలు పిలిచారు కదని వెళ్ళాడు, జగిత్యాలకి వెళ్ళాడు. వెళ్ళాక నైట్ తీసుకెళ్ళి రూమ్లోకి తీసుకెళ్ళారు. అక్కడ సడన్గా కారం పొడి కొట్టాడు, కళ్ళల్లో కొట్టారు. ఈ లోపల వీళ్ళ అక్క కొడుకు ఇంకొక బంధువుని పిలుచుకున్నారు. వాళ్ళు మొత్తం ప్లాన్ వేసుకొని వీడిని ట్రాప్ వేశారు, యాక్చువల్గా ట్రాప్ చేశారు. సో వీడు వెళ్ళి ఇది చేసేసరికి వాళ్ళు కళ్ళల్లో కారం కొట్టి కర్రలు తీసుకొని కొట్టారని, ఆ కొట్టితో వాడు బాగా పడిపోయాడు. ఈ లోపల కేకలు వేస్తే పక్కింటి వాళ్ళు వచ్చి అతను హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అతను. సో ఇది బేసిక్గా జరిగిన సంఘటన. అంటే ఇక్కడ ప్లాన్ చేశారు కానీ ప్రీ ప్లాన్ గా చేయలే. ఎవరు వీళ్ళు కారం కొడితే అరుస్తాడు ఖచ్చితంగా, పక్క అది వస్తారు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు ఈ మధ్య ప్రతి హత్యలు చేసే వాళ్ళందరూ దొరుకుతారండి, దొరకనిదంతూ ఉండదు. కావాలని పోలీసులు లేకపోతే గవర్నమెంట్ వద్దనుకుంటే తప్ప. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులు ఇప్పటి వరకు దొరకలేదు, 7 ఏళ్ళు అవుతుంది మార్చి నాటికి. అట్లాంటి తప్ప మామూలుగా దొరికిపోవడం అనేది కామన్. 4 రోజులు పోలీసులు పట్టుకోగలరు, ఎందుకంటే వాళ్ళ ఫోన్లు, సీసీటీవీలు, టెక్నాలజీ ఉంది కాబట్టి. ఇంకా అది లేదంటే మూడవది వ్యవహారం ఉంది, కొడతారు, టార్చర్ చేస్తారు, చెప్పించేస్తారు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరూ మనం దొరకకూడదనే అతి తెలివి ట్రై చేస్తూనే ఉంటారు. ఎన్ని జరిగినా ఎన్ని పట్టుకున్నా వీళ్ళు మనం ఇలా చేస్తే దొరకము, అలా చేస్తే దొరకము అన్నట్టుగానే చేస్తుంటారు. వీళ్ళకి మేజర్గా దొరకడం అనే కంటే కూడా కోపం ఎక్కువ కనబడుతుంది. వాడిని చంపాలన్న కోపమే, చంపినాక దొరుకుతామో లేదా అనే కంటే కూడా చంపాలన్న కోపం వల్ల వీళ్ళు మిగతా ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు కదా. అంటే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు అనేది అదే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీడితోనే ఉండాలి, పెళ్లిళ్ళు చేసుకోకూడదు, వీడితో ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు. అదే నేను అమ్మాయిలకు కూడా చాలా మంది చెప్తున్నాను, మీరు సరదాగా అనుకుంటారు, రేపొద్దున వాడు ఎలాంటోడు, వాడు దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాడో తెలియదు. రెండోది ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో తీయడానికి ఒప్పుకోకూడదు. కానీ అమ్మాయిలు కూడా కొంతమంది ఏమో అమ్మాయిలకు తెలియకుండా కూడా వీడియోలు తీస్తారు, అంటే ముందుగానే సెట్ చేసి వీడియోలు తీస్తారు. కొంతమంది అమ్మాయిలకి తెలిసి కూడా ఎంజాయ్ చేస్తూ ఇద్దరు వాళ్ళు సరదాగా చేసుకుంటారు. అప్పుడేం ఫన్ అనిపిస్తూ ఉంటుంది, అదంతా కూడా థ్రిల్ అనిపిస్తూ ఉంటుంది, ఫన్ అనిపిస్తూ ఉంటుంది. వీడియోలు చూసుకోవడం, మళ్ళీ ఎంజాయ్ చేయడం అన్నీ బాగానే ఉంటుంది.
కానీ అది ఒక ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, అది దాటినప్పుడు ఈ అబ్బాయి పెళ్ళి పిల్లలు ఉన్నారు, వీడు బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇతను చేసిన తప్పు ఖచ్చితంగా. సో వాళ్ళిద్దరు చేసింది కంప్లీట్ గా తప్పే, వీడు చేసింది ఒక తప్పు, మొత్తానికి అంతా కలిపి క్లమ్జీనెస్ అయిపోయి ఇప్పుడు అతను చనిపోయాడు, ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్ళారు. వీళ్ళ లైఫ్ ఇప్పుడు అందరికి బయట పేర్లు చెప్పకపోవచ్చు కానీ రేపు అందరికి తెలిసిపోతుంది. సో అలాగా అంటే వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది, యాక్చువల్ తెలివిగా ఆలోచించుకొని చంపాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఎట్లాగూ ఉమెన్ వింగ్ అవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు అంటే చాలా సార్లు క్రైసిస్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంతే స్పీడ్ లో ఆలోచిస్తాం, తక్కువ స్పీడ్ లో, దీన్ని దాటి ఆ పరిధి దాటి ఆలోచించే ఇది ఉండదు. సో రెండోది వీళ్ళ పరిధిలో వీళ్ళు ట్రై చేసి ఉండొచ్చు వాడిని ఆపడానికి, వాడు వెనకపోయి కూడా ఉండొచ్చు. మామూలుగా అయితే అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇక్కడ రివర్స్ లో వీళ్ళు వాడిని చంపేశారు. ఇప్పుడు అతని ఫ్యామిలీ కూడా ఇదైపోయింది, వాళ్ళ భార్య కూతుర్లు ఇద్దరు ఏమన్నారు అతనికి. సో వాళ్ళ ఫ్యామిలీ పోయింది, వీళ్ళు జైలుకి వెళ్ళారు, అతను చనిపోయాడు. గందరగోళం. అంటే ఒక్కొక్కసారి సింపుల్ గా మనం ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని అనుకొని ఒకటి వెళ్ళినప్పుడు అది సరదాగానే స్టార్ట్ అవుతుంది కానీ అది చాలా సార్లు ట్రాజడీలో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.